హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అంటార్కిటిక్ మంచు కింద ప్రపంచం అసలు అంటార్కిటిక్ గురించి ఓ 10 అద్భుతమైన ఆవిష్కరణలు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి రహస్య పర్యావరణ వ్యవస్థ ఉపరితలం నుండి 1600 అడుగుల కంటే ఎక్కువ దిగువన కనపడింది అనమాట. అంటే భూమి లోపల అంటార్కిటికాలోని మంచు ఉపరితల క్రింద లోతైన భూగర్భ నదిలో మునుపెన్నడూ చూడని పర్యావరణ వ్యవస్థ దాగి ఉంది. పరిశోధకులు ఇటీవల ఈ దాచిన ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. చిన్న రొయ్యలు వంటి జీవుల సమూహాలతో నిండిన చీకటి మరియు బెల్లం గుహను బహిర్గతం చేశారన్నమాట. శాస్త్రవేత్తలు లార్సెన్ ఐస్ షెల్ఫ్ కింద రహస్య భూగర్భం నివాసాన్ని కనుగొన్నారు. అంటార్కిటిక్ ద్వీపకల్పం యొక్క తూర్పు తీరానికి అనుసంధానించబడిన భారీ తేలియాడే మంచు షీట్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నీటి మీద మంచు తేలాడుతూ ఉంటుంది అనమాట. 2021లో ప్రపంచంలోనే అతి పెద్ద మంచు కొండకు ప్రసిద్ధి చెందింది. ఉపగ్రహ ఫోటోలు మంచులో అసాధారణ గడిని చూపించాయి. ఇది భూమితో కలిసిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న షెల్ఫ్ మరియు పరిశోధకులు విచిత్రమైన లక్షణాన్ని భూగర్భ నదిగా గుర్తించారు. అయితే ఇది డ్రిల్లింగ్ ద్వారా వారి పరిశోధకులకి కనపడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లోతైన పాయింట్ మ్యాపింగ్ చేయబడింది. ఇదేంటా అని చాలామందికి ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అనమాట. దక్షిణ మహాసముద్రం యొక్క కొత్త మ్యాప్ శాస్త్రవేత్తలకు అంటార్కిటికా చుట్టుపక్కల సముద్ర అడుగు భాగం యొక్క అత్యంత వివరణాత్మక వీక్షణను అందించింది. దాని లోతైన బిందువు ఫ్యాక్టోరియన్ డీప్తో సహా సముద్ర ఉపరితలం నుండి దాదాపు 24,400 అడుగులు అంటే 7,437 మీటర్ల లోతులో లేదా పైనుండి క్రిందకి పేర్చబడిన 17 ఎంపైర్ స్టేట్ భవనాలు ఫ్యాక్టోరియన్ డీప్ 2019లో మాత్రమే కనుగొనబడింది. కానీ ఇప్పటి వరకు పరిశోధకులు అది ఎలా సరిపోయిందో తెలియదు. చుట్టుపక్కల సముద్ర అడుగు భాగం కొత్త మ్యాప్ 1200 కంటే ఎక్కువ సోనార్ డేటా సెట్ల నుండి తీసుకోబడింది. ఎక్కువగా సైన్స్ నౌకల ద్వారా సేకరించబడింది మరియు 18.5 మిలియన్ల చదరపు మైళ్ళు సముద్ర అడుగు భాగాన్ని కవర్ చేస్తోంది. సముద్ర జీవులకు హాట్స్పాట్లుగా ఉండే నీటి అడుగున పర్వతాలు లేదా సీ మౌంటన్లను గుర్తించడానికి సముద్రం దిగువ చార్ట్ను ఉపయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి లాజిక్ ధిక్కరించే దిగువ వికసిస్తుంది. అయితే ఇదేంటంటే పరిశోధకుల ప్రత్యేక బృందాలు భూమి యొక్క 2 ధ్రువపత్రాలలో సముద్రపు ఉపరితలం క్రింద లోతుగా దాగి ఉన్న అసాధ్యమైన ఫైటోప్లాంక్టన్ పుష్పాలను కనుగొన్నారు. అంటే ఇది ప్లాంక్టన్ ఏంటంటే పెట్రోల్ని ఉత్పత్తి చేసే మొక్క లాంటిది అనమాట. అదొక జీవి. ఫైటోప్లాంక్టన్ జీవించడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి ధ్రువ సముద్రపు మంచు క్రింద ఉన్న నీటిలో తగినంత కాంతి లేదని శాస్త్రవేత్తలు గతంలో భావించారు. కానీ కొత్త అధ్యయనాలు ఆల్గే ఉపరితలం వద్ద లభించే కాంతిలో 1% తక్కువ వృద్ధి చెందిందని వెల్లడించింది. అంటార్కిటికాలో కిరణజన్య సంయోగక్రియ సమయంలో ఆల్గే మరియు ఇతర మొక్కలు ఉపయోగించే వర్ణద్రవ్యం సముద్రపు మంచు కింద లోతైన నీటిలో క్లోరోఫిల్ మొత్తాన్ని కొలవడానికి పరిశోధకులు డీప్ డైవింగ్ ఫ్లోట్లను ఉపయోగించారు మరియు అక్కడ ఫైటోప్లాంక్టన్ యొక్క అధిక సాంద్రత ఉన్నట్లు గమనించారు. ఫోర్త్ వన్ వచ్చేసి 1 మిలియన్ సంవత్సరాల నాటి DNA బయటపడింది. ఫోర్త్ వచ్చేసి పరిశోధకులు అనుకోకుండా పురాతన సూక్ష్మజీవుల నుండి DNAను కనుగొన్నారు. వాటిలో కొన్ని సుమారు 1 మిలియన్ సంవత్సరాల వయసు గలవి. స్కోటియా సముద్రంలో సాధారణ సముద్రపు అవక్షేప నమూనాలను సేకరిస్తున్నప్పుడు పురాతన జన్యు పదార్థం సముద్రపు అడుగు భాగంలో 584 అడుగులు అంటే 178 మీటర్ల లోతులో నుండి పైకి లాగబడింది మరియు 1 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి సుమారు 54 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురాతన DNA నమూనాలు ఏ జాతికి చెందినవో శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా తెలియలేదు. అయితే ఇటీవల నమూనాలు డయాటమ్స్ అని పిలువబడే ఫైటోప్లాంక్టన్ సమూహం నుండి ఉద్భవించాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రమాదంలో డూమ్స్డే హిమనీనదం. డూమ్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. ఇవి చాలామందికి తెలీదు. అంటార్కిటికాలోని ట్వైట్స్ గ్లేసియర్ కింద డూమ్స్డే గ్లేసియర్ అని పిలువబడే నీటి అడుగున రోబోట్లు దాని దిగువ సముద్ర గర్భం వరకు వేలుగోళ్లతో పట్టుకున్నట్టు చూశాయి. అది విడిపోయిన తర్వాత వేగవంతమైన కదలిక మరియు మంచు నష్టంలో విపరీతమైన పెరుగుదల కారణంగా దాని డూమ్ ఊహించిన దానికంటే
త్వరగా రావచ్చు. మంచుతో నిండిన బెహెమోత్ చుట్టూ ఉన్న సముద్రపు అడుగు భాగం యొక్క కొత్త మ్యాప్ గత కొన్ని శతాబ్దాల్లో ఇంతకు ముందు తెలియని వేగవంతమైన తిరోగమన కాలంలో సముద్రపు అడుగు భాగంలో హిమానీ నది స్క్రాప్ చేయబడడంతో వెనుకబడిన సమాంతర పొడవైన కమ్మీలు. అలాగే 6th వన్ వచ్చేసి అపారమైన భూగర్భ నది కనుగొనబడింది. విమానంలో అమర్చిన ఐస్ పెనిట్రేటింగ్ రాడార్ను ఉపయోగించిన 4 వేర్వేరు మంచు ద్రవ్యరాశి కింద ప్రవహించే భారీ భూగర్భ నదిని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ నది ఇంగ్లాండ్లోని థేమ్స్ కంటే పొడవుగా ఉంది మరియు ఫ్రాన్స్ మరియు జర్మనీల పరిమాణాన్ని కలిపి వెడ్డెల్ సముద్రంలో ప్రాంతం నుండి మంచు కరుగుతోంది. వాతావరణ మార్పుల ఫలితంగా మొత్తం ప్రాంతం కరిగిపోతే అది ప్రపంచ సముద్ర మట్టాలను 14.1 అడుగులు అంటే 4.3 మీటర్ల మేర పెంచవచ్చు. ఇది గనక పెరిగితే ఆ మంచు గనక కరిగినట్లయితే ఈ 4.3 మీటర్లు సముద్ర మేరం పెరుగుతుంది. ఇది విపత్కర పరిణామాలను కలిగిస్తోంది. ఖండం అంతటా భూగర్భ నదుల మొత్తం వ్యవస్థ ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. 7th వన్ వచ్చేసి ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ వీడ్కోలు చెప్పింది. అంటే అతిపెద్ద మంచుకొండ కూలిపోయింది. నాసా యొక్క టెర్రా ఉపగ్రహం అంటార్కిటికా నుండి దాని ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దక్షిణ మహాసముద్రంలో నీటి అల్లకల్లోలంగా ఉన్న డ్రేక్ ప్యాసేజ్ నోటిలో తేలుతున్న ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ A-76A యొక్క ఫోటోను బంధించింది. అపారమైన మంచు స్లాబ్ 84 మైళ్ళు అంటే 135 కిలోమీటర్ల పొడవు మరియు 16 మైళ్ళ వెడల్పుతో 2021లో రోన్నే ఐస్ షెల్ఫ్ నుండి మొదట విడిపోయింది. సాధారణంగా మంచుకొండలు డ్రేక్ ప్యాసేజ్లోకి కూరుకుపోయినప్పుడు అవి బలమైన సముద్ర ప్రవాహాల ద్వారా త్వరగా తూర్పు వైపునకు లాగబడతాయి. ఉత్తరం వైపునకు వెచ్చని నీటిలోకి కొట్టబడతాయి. అక్కడ అవి వెంటనే పూర్తిగా కరిగిపోతాయి. A-76A చివరకు ఎక్కడ ముగుస్తుందో లేదా దాని నీటి సమాధిని ఎప్పుడు కలుస్తుందో అస్పష్టంగా తెలియదన్నమాట. 8 వచ్చేసి లక్షలాది చేపల గూళ్ళు. ఈ చేపల గూళ్ళు ఏంటంటే అంటార్కిటికాలోని ఐస్ బ్రేకర్ షిప్లో ఉన్న శాస్త్రవేత్తలు వెడ్డెల్ సముద్రంలోని నేలపై ఉన్న 60 మిలియన్ల ఐస్ షిఫ్ట్ గూళ్లను కనుగొన్నారు. ఐస్ షిఫ్ట్ గూళ్లను గూఢచర్యం చేసినప్పుడు ఎగిరిపోయాయి. ప్రధానంగా తిమింగళాలను అధ్యయనం చేయడానికి చూస్తున్న శాస్త్రీయ నౌకలు సముద్రపు అడుగు భాగం వీడియో ఫీడ్ను ఉపయోగించి గూళ్ళు అనుకోకుండా కనుగొనబడ్డాయి. గూళ్ళు 10 అంగుళాలు అంటే 25 సెంటీమీటర్లు వేరుగా ఉన్నాయి మరియు దాదాపు 93 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రతి గూడుపై ఒక మూత్రచేప కాపలాగా ఉంది. అందులో ఒక్కొక్కటి సగటున 1700 గుడ్లు పెట్టగలదు. అయితే మంచు కింద భారీ సరస్సు ఉందనేది శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుగొనగలరు. తూర్పు అంటార్కిటికా ఐస్ షీట్ కింద లోతుగా దాగి ఉన్న నగర పరిమాణ సరస్సును పరిశోధకులు కనుగొన్నారు. లేక్ స్నో ఈగిల్ అని పేరు పెట్టబడిన ఈ దాచిన సరస్సు 143 చదరపు మైళ్ళు ఉపరితల వైశాల్యం కలిగి ఉంది మరియు 2 మైళ్ళు మంచు కింద మైలు లోతైన లోయ ఉంది. భూమి యొక్క గురుత్వాకర్షణలో క్యూల్ మార్పులను కొలవడానికి రూపొందించిన రాడార్ మరియు ప్రత్యేక సెన్సార్లలోనూ ఉపయోగించింది. మంచు పలకపై 3 సంవత్సరాల సమగ్ర వైమానిక సర్వేల తర్వాత బృందం సరస్సును వెలికితీసింది. 34 మిలియన్ సంవత్సరాల నాటి నది అవక్షేపాలను కలిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.